ఉన్న ఊరిలో ఉపాధి లేక 4 రాళ్లు సంపాదించుకుందామని దేశం కాని ఓ ఎడారి దేశంకు వెళ్లాడు ఓ వ్యక్తి. 44 సంవత్సరాల క్రితం వెళ్లిన ఆ వ్యక్తి అక్కడ పనిచేస్తుండగా వీసా పాస్పోర్టు ఎక్కడో పోగొట్టుకోవడంతో స్వదేశానికి రాలేని పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆ వ్యక్తి ఆరోగ్యం క్షీణించి అక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ చెల్లాపూర్ గ్రామానికి చెందిన బొట్ల చంద్రయ్య ఉన్న ఊర్లో ఉపాధి లేకపోవడంతో బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు. పెళ్లైన సంవత్సరానికి దేశం కాని దేశం వెళ్లిన చంద్రయ్య 44 ఏళ్లలో ఒకసారి స్వదేశానికి వచ్చి వెళ్లినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. మళ్లీ వెళ్లిన చంద్రయ్య సౌదీలో పనిచేస్తున్న సందర్భంలో వీసా పాస్పోర్టు ఎక్కడో పడేసుకోవడంతో ఆయన ఇండియా వ్యక్తిగా గుర్తించలేకపోయారు. అంతేకాకుండా ఇండియాలో ఉన్న అతని నానమ్మ చనిపోయినా కూడా అతడు రాలేదు. వరుసకు అన్నైన మరో వ్యక్తి సౌదీకి వెళ్లగా అక్కడ పనిచేస్తున్న క్రమంలో అతనికి చంద్రయ్య కనిపించాడు. ఈ క్రమంలో అన్నని పాస్పోర్టు వీసా ఉందా అని చంద్రయ్యను అడగడంతో లేవు, ఎక్కడో పడిపోయాయని చెప్పాడు. దీంతో ఏం చేయాలో తెలియకపోవడంతో అతని ఇండియాకు తీసుకువచ్చే పరిస్థితి లేకపోయింది. అక్కడే పనిచేస్తూ ఉన్న సందర్భంలో చంద్రయ్య ఆరోగ్యం క్షీణించి అక్కడే మృతి చెందాడు. ఇక్కడ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్న భార్య లక్ష్మికి కూడా వృద్ధాప్యం వచ్చింది. ప్రభుత్వం స్పందించి సౌదీలో మృతి చెందిన తన భర్త శవాన్ని స్వగ్రామానికి పంపిస్తే చివరి చూపైనా చూసుకొని అంత్యక్రియలు చేసుకుంటానంటూ భార్య లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వారిది నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వం మనసున్న మహారాజులు వారిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పుట్టకూటి కొరకు తలుపు దేశం పోయి చంద్రయ్య అనే వ్యక్తి 44 సంవత్సరాల కింద పుట్టకూటి కొరకు పోయి గల్ఫ్ దేశాలకు పోయి అక్కడ ఆయన పాస్పోర్టు అక్కడ మిస్ కావడం జరిగింది. ఆ మిస్ అవ్వడంతో ఆయన ఇండియాకు రాలేకపోయి నానా అవస్థలు పడి ఆయన తుదిశ్వాస కూడా అక్కడనే విడవడం జరిగింది. ఎందుకంటే అది కలిగించుకుంటే చాలా బాధాకరంగా ఉంది. పాపం ఇక్కడ ఆయన భార్య గిట్ట చాలా ఎదురు చూపుతూ చూస్తున్నారు. కాబట్టి అక్కడ గవర్నమెంట్ కానీ ఇక్కడ మా గవర్నమెంట్ కానీ తొందరగా కలిసి ఆ బాడీని మా ఊరికి పంపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తన తల్లి తండ్రి వాళ్ళు చనిపోతే కూడా వాళ్ళ భార్యనే అంత్యక్రియలు చేసింది, ఆమెనే తలకొరిగి పట్టింది, వాళ్ళని సాకింది, అన్ని రకాలు చేసింది. ఇంతవరకు కూడా రాలేడు. కానీ అతను ఎట్లా ఉన్నాడో కూడా ఇంతవరకు తెలియని పరిస్థితిలో మొన్న రీసెంట్గా ఒక నెల 15 రోజుల క్రితం చనిపోయాడని తెలిసింది. కాబట్టి గవర్నమెంట్ కొంచెం చూసి ఆదుకొని అతన్ని ఇంటికి తెప్పించి ఆయన కడచూపు అయినా కానీ ఆమెకు చూడాలని చేసే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాము. మా గౌరవ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా తన వంతుగా చేసి సహాయం చేసి ఎలాగైనా అతన్ని ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాము.